వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. లక్షల సీసీటీవీలు, వేల కొద్ది జామర్లు, మొత్తం దేశమంతా ఒక యుద్ధ వాతావరణం. ఒక తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతతలాగా ఈరోజు నీటి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి నుంచి కింద స్థాయి అధికారి వరకు అందరూ నీటి పరీక్ష రాసినట్టుగానే ఫీల్ అయ్యారు. మన ప్రధానమంత్రి అయితే తన ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఎగ్జామ్ టైం షెడ్యూల్ టైంలో ఇబ్బంది పెట్టకూడదని. అంతేకాకుండా పిఎంఓ ఆఫీస్ ఈ మొత్తాన్ని తన చేతిలోకి తీసుకొని ఈరోజు జరిగే నీటి పరీక్ష విషయంలో శ్రద్ధ తీసుకొని నిర్వహించింది. ఇదంతా ఎందుకు జరిగింది? మే 3వ తేదీ నాడు జరిగిన నీటి పరీక్ష రద్దు కావడంతో, దాంతో లక్షల మంది పిల్లలు, విద్యార్థులు ప్యానిక్లో గురై కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఒక రకమైన బాధలో నెట్టుకుపోయింది. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో దాటి ఈరోజు ప్రశాంతంగా నీట్ ఎగ్జామ్ నిర్వహించబడింది మొత్తం కేంద్ర ప్రభుత్వం. సో ఈరోజు పేపర్ ఎలా వచ్చింది? పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారా లేదా? 3వ తేదీ నాడు పేపర్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఈరోజు 21వ తేదీ నాడు పేపర్ వచ్చారు. ఎలా వచ్చింది? ఆ పేపర్ ఉంటే బాగుంది అనుకున్నారా? ఈ పేపర్ పోతే పోయిందిలే, ఈ పేపర్ ఇంకా బాగుంది అనుకుంటారా? మొత్తం మీద స్టూడెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని మనం డిస్కస్ చేసే ముందు మన స్టూడియోకి వై రామకృష్ణ గారు, ఇంతకుముందు మన ఛానల్లో చాలాసార్లు వారి విశ్లేషణని మనం వినిపించాం. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ సైకలాజికల్ మెంటల్ ఎబిలిటీ ఏంటి, ఇదంతా ఆయన చాలా ఉపయుక్తకరంగా చెప్పారు. లక్షలాది మంది మన విద్యార్థులు ఆ ప్రోగ్రాం చూసి మనకి ఎంతమంది కాల్స్ చేశారు. ఈరోజు పేపర్ ఎలా అనాలిసిస్ చేస్తారనేది ఆయన అడిగి చూద్దాం. వైర్కి గారు నమస్తే అండి, వెల్కమ్ టు కమ్యూనిటీ స్టూడియో. సార్ చూశారు, ఈరోజు హ్యాపీనా మీరు? పేపర్ అంతా ఇబ్బంది లేకుండా. సో పేపర్ ఎలా వచ్చింది? పిల్లల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? సార్ దేశవ్యాప్తంగా యాక్చువల్గా మనం కనుక చూస్తే 22,79,000 మంది అవునండి ఈరోజు నీట్ అటెండ్ అయ్యారు. ఒక మన తెలంగాణ నుంచే 73,000 మంది, ఆంధ్ర నుంచి 69,000 మంది అపీర్ అయ్యారు. బట్ రీనీట్ అనగానే పిల్లల్లో ఒక టెన్షను వాతావరణం నెలకొన్న మాట వాస్తవమే. ఆ టెన్షన్ తగ్గట్టుగానే పేపర్ ఉంది. వెరీ గుడ్. రిలీఫ్ ఇచ్చిందండి? లేదండి, టఫే మళ్ళీ కూడా. ఎస్. సో మొన్న 3వ తేదీ నాడు పేపర్ టఫ్ అని ఈజీ అన్నారు, వెరీ ఈజీ అండి. ఇది టఫ్ వచ్చింది. అంటే నాకు తెలిసి చాలామంది పిల్లలు ఈ పేపర్ను చూసిన తర్వాత సీట్ వచ్చేవాళ్ళు పాత పేపరే ఉంటే బాగుండు, జనరల్ ఒపీనియన్గా ఫీల్ అవ్వచ్చు. ఓకే. బట్ దీనివల్ల ఈ పేపర్ వల్ల అంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకుంటున్నట్టు మోడరేట్గా వస్తాను మనం ఆల్రెడీ పిల్లలకి ఇంటి ఇచ్చాం సార్. అవునండి. 25 పేపర్ అంతా టఫ్ లేదు. ఓకే. 26 మొన్న ఫస్ట్ పేపర్ అంతా ఈజీ లేదు. మే 3rd ఇది మోడరేట్గానే ఉంది. ఓకే. పేపర్ మనం కనుక పేపర్ ఒకసారి కనుక చూస్తే, నేను బయాలజీ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకున్నాను సజెషన్స్, అసలు ఎలా ఉంది, కెమిస్ట్రీ వాళ్ళ దగ్గర ఎలా ఉంది. బట్ ఫిజిక్స్ అయితే నేనే 26 సంవత్సరాల నుంచి ఎంతోమందిని డాక్టర్లు చేశాను కాబట్టి ఇచ్చండి అసలు ఎవరి క్వశ్చన్ అసలు ఎలా థింక్ చేసి ఇచ్చాడు అనేది కూడా విశ్లేషించి పెట్టాము. ఇప్పుడు ఈ రీనీట్ వల్ల అసలు పిల్లల అభిప్రాయాలు ఎలా ఉంటాయి? అది మనకు కావాల్సిన ముఖ్యంగా అది కదండి. వాళ్ళ అంచనాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు అసలు అంచనాలు ఏంది, వాళ్ళు అసలు ఏమనుకుంటారు. సో దేశవ్యాప్తంగా ఓవరాల్గా పరీక్ష కాస్త మోడరేట్గా వచ్చింది, అంటే టఫ్ వచ్చిందని అనుకుందాము. సరే 3వ తేదీ పేపర్ కంటే టఫ్ ఉంది కనుక ఓకే, టఫ్ ఉన్నా ఈజీ అయినా సరే రిజల్ట్ అయితే సేమ్, ర్యాంకులు అయితే సేమ్, మార్కులు అటు ఇటు వచ్చినా సరే కట్ ఆఫ్స్ ఎలా వచ్చి ఉంటుందని మీరు అదే సార్. యాక్చువల్గా మనం కనుక 26 కట్ ఆఫ్, 25 కట్ ఆఫ్, అంటే 25 కట్ ఆఫ్ని కనుక మనం తీసుకొని కన్సిడర్ కనుక చేస్తే, అవునండి, నాకు తెలిసి ఈ పేపర్ కనుక తెలంగాణ నుంచి 73,300 మంది రాశారు కాబట్టి వీళ్ళలో 44 నుంచి 45,000 మంది క్వాలిఫై అయిపోతారు. ఓకే. ఈ క్వాలిఫై అయిన వాళ్ళలో కూడా అవునండి అందరూ కూడా అప్లై చేయరండి. వీళ్ళలో ఒక 17,000-18,000 మందే కౌన్సిలింగ్ అపీరెన్స్ అవుతారు. మిగతా వాళ్ళు క్వాలిఫై అవుతారు కానీ ఒక కౌన్సిలింగ్ పోరు. ఎందుకు పోరంటే ఎటు రాదని వాళ్ళు తెలిసిపోతుంది. ఇప్పుడు సపోజ్ 250, 300, 400 మధ్య ఉన్నవాళ్ళు. అవునండి. అంటే తెలంగాణలో ఉన్న మెడికల్ సీట్స్ అవునండి ఈ ఎవరైతే ఈ కౌన్సిలింగ్కి అపీరెన్స్ అవుతున్నారో ఆల్ ఇండియా కోటా 15% పోగా ఈ 85% రేంజ్లో పాపం పిల్లలు చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటారు, మాకు వస్తుందా రాదా ఈ పేపర్ ఏంటని. అవునండి. మనం లాస్ట్ వీడియోలో మనం చెప్పుకుంటున్నట్టు బయాలజీ చాలా ఫాస్ట్గా చేసి బయాలజీలో చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడండి ఈసారి. చాలా ఈజీ క్వశ్చన్, ఒక 3 క్వశ్చన్స్ తప్ప ట్విస్ట్ కాకుండా, అంటే నేను లెక్చరర్స్ అభిప్రాయం తీసుకుంటే ఒక 3 క్వశ్చన్స్ తప్ప మిగతా అన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. ఓకే. అందుకని మనం ఏదైతే లాస్ట్ వీడియోలో టైం ఫార్మాట్ చెప్పామో ఓకే, ఆ ఫార్మాట్ కనుక ఫాలో అయి ఉంటే డెఫినెట్గా డాక్టర్ అవ్వచ్చు.
ఓకే, బయాలజీ వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఈజీగానే వచ్చింది, ఒక 2-3 ప్రశ్నలు మూడు ప్రశ్నలు తప్ప తప్ప. మిగతా క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి. రైట్ అండి. ఇప్పుడు మీ సబ్జెక్ట్ ఫిజిక్స్ ఎలా ఉందండి? ఫిజిక్స్ కనుక చూస్తే దాదాపుగా మొత్తం అవుట్ ఆఫ్ 45లో ఒకసారి అనాలిసిస్ కనుక చూస్తే ఒక 11 క్వశ్చన్స్ మోర్ డిఫికల్ట్గా ఉన్నాయి. 11 క్వశ్చన్స్ హెవీ డిఫికల్ట్. టఫ్. నెక్స్ట్ 8 క్వశ్చన్స్ అనేవి మీడియం రేంజ్లో ఉన్నాయి, డిఫికల్ట్ రేంజ్లో ఉన్నాయి, మోర్ డిఫికల్ట్స్. అవునండి. నెక్స్ట్ 26 క్వశ్చన్స్ మోడరేట్గా ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ పిల్లవాడు అంతకు ముందు కనుక మనం చూస్తే ఏది మే 3rd ఎగ్జామ్లో కనుక చూస్తే 45లో 45కి ఈజీగానే ఉన్నాయి ఫిజిక్స్. అచ్చా, రైట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే పిల్లవాడికి ఒక అగ్ని పరీక్ష పెట్టాడు, ఫిజిక్స్లో ఏ క్వశ్చన్ చూజ్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్ వదిలేయాలని. ఏదైతే ఈ మోడరేట్గా ఉన్న 26 క్వశ్చన్లు చూజ్ చేసుకొని వాటిని కనుక కరెక్ట్గా కనుక పెట్టగలిగితే డెఫినెట్గా మెడికల్ సీట్ తెచ్చుకోవచ్చు. సో ఫిజిక్స్ 45లో ఎన్ని మార్కులు వస్తే మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది? ఫిజిక్స్ నాకు తెలిసి ఓసీకి ఈ పేపర్కి సంబంధించి ఓసీకి ఒక 55 నుంచి 60 మార్క్స్ వస్తే సీట్ వస్తుంది ఫిజిక్స్లో ఈ పేపర్. ఓసీ. ఓకే. మొత్తం టోటల్ కట్ ఆఫ్ కనుక తీసుకున్నట్లయితే తెలంగాణలో ఓసీకి ఎంత ఉండొచ్చు అంటే 425 నుంచి 435 వరకు ఉండొచ్చు. ఓసీకి 425 ఉండొచ్చు. ఓకే. కట్ ఆఫ్ అంటే 425 మార్క్స్ వస్తే ఫ్రీ మెడికల్ సీటు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ ఫ్రీ సీట్లో. అదే ఆంధ్రాలో కనుక చూసినట్లయితే 492. ఇది ఫిజిక్స్లో ఈ మాత్రం మార్కులు వస్తే, ఏది ఫిజిక్స్లో ఈ మార్కులు తెలంగాణలో 55 నుంచి 60 వస్తే ఓసీకి వస్తుందండి. బట్ అదే విధంగా ఆంధ్రాలో కనుక చూస్తే ఫిజిక్స్లో ఒక 70 నుంచి 80 వరకు రావాలి. ఓకే. ఎందుకంటే అక్కడ కట్ ఆఫ్ పెరిగింది కాబట్టి. సో ఫిజిక్స్లో 70 నుంచి 80 మార్క్స్ ఆంధ్రాలో వస్తే ఇప్పుడు ఏంటంటే మీకు తెలియదు రామారావు గారు, జనరల్గా కనుక చూస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫిజిక్సే కీలకమైంది ఈసారి కూడా. ఈసారి అవునండి. ఏదైతే స్టూడెంట్ భయపడుతున్నాడో, నాకు ఏదైతే టఫ్ సబ్జెక్ట్ ఉందో, ఏదైతే స్కోర్ చేయలేనని భయపడుతున్నాడో, చివరికి అదే అక్కడ ఆ గొంతులోనే అతను ఏదాల్సి. నేను ఈ 2 స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ని ఒకసారి గమనిస్తే బయాలజీ 95% అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు ఒకేలాగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఆ 3-4 క్వశ్చన్స్ డిఫికల్ట్ కాబట్టి అది ప్రాబ్లం. అవునండి. కెమిస్ట్రీలో కనుక చూస్తే మనకి 9 క్వశ్చన్సే ఉన్నాయి. ఓకే. కెమిస్ట్రీలో అంటే అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ కనుక చూస్తే ఒక 2-3 క్వశ్చన్స్ తప్ప మిగతా అన్ని ఒకే ప్రాబ్లంలా. అవునండి. బట్ ఫిజిక్స్ ఎవరైతే చేస్తారో, అవునండి, బయాలజీ ఫాస్ట్గా కంప్లీట్ చేసి, అవునండి, కెమిస్ట్రీ ఏదైతే ఈ 9 కన్ఫ్యూజ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ 9లో ఒక 3-4 చేసి మిగతా వదిలేసినా కానీ ఎక్కువ టైం ఫిజిక్స్కి ఉపయోగించుకొని వాడు ఇచ్చిన మోర్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా టైం ఉంటే చేసేయే. ఓకే. ఓకే. టైం ఉంటే ఫిజిక్స్ కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ పేపర్ కూడా వాడు ఖచ్చితంగా క్వశ్చన్స్ చూస్ చేసుకుంటే ఒక ఆర్డినరీ పిల్లవాడైనా 25 క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకే. 25 క్వశ్చన్స్ టైం అతనికి దానికి. బయాలజికల్ సైన్స్ మీద తక్కువ టైం స్పెండ్ చేస్తూ, ఎందుకంటే ఈజీగా వచ్చింది కనుక చాలా ఈజీగా వచ్చింది. ఫిజిక్స్ మీద మోర్ టైం స్పెండ్ చేస్తే ఇది కూడా 25-30 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 25-30 క్వశ్చన్స్ కి రైట్. అంటే అప్పుడు 25 into 400 మార్క్స్ వచ్చేస్తాయి. అంతే కదా, రైట్. సరే ఒక 25లో 20 కరెక్ట్ అయినా 75 వస్తాయి మార్క్స్. 20 into 4 80 మార్క్స్, 5 మార్క్స్ పోయినా కానీ నెగిటివ్ మార్కింగ్ ఖచ్చితంగా 85 మనకి 75 వస్తాయి. అంటే 75 వచ్చిందంటే మనకి ఆంధ్రాలో కూడా 70 to 80 మధ్యలో అన్నాం కాబట్టి ఫిజిక్స్లో సీట్ తెచ్చుకోవచ్చు, ఛాన్స్ ఏం లేదు. ఓకే. ఓసీ వరకు. ఇప్పుడు కెమిస్ట్రీ ఎలా వచ్చిందండి? కెమిస్ట్రీ ఒక 9 క్వశ్చన్స్ మాత్రం కొద్దిగా డిఫికల్ట్ రేంజ్లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ 45 రైట్. మిగతాయి 36 క్వశ్చన్స్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఈ 9 క్వశ్చన్స్లో కూడాను ఎక్కువ ఆన్సర్ రాగలిగితే ఎవరికైనా ఉంటే కెమిస్ట్రీ కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 36 క్వశ్చన్స్ పెడతారండి, కామన్ గానే పెడతారు అటు ఇటు. ఈ 9 క్వశ్చన్స్లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ కరెక్ట్ పెడతారో డిఫికల్ట్ లో, వాడికి ఫిజిక్స్ లో భారం తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ గెయిన్ చేశాడు కాబట్టి. ఓకే. ఫిజిక్స్ లో ఒక 4-5 మార్కులు అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం లా, ఎందుకంటే అక్కడ డిఫికల్టీ ఉన్న కెమిస్ట్రీ క్వశ్చన్ చేశాడు కాబట్టి. అవునండి. బట్ నో డౌట్ అబౌట్ అండి, బయాలజీ మాత్రం నాకు తెలిసి బాగానే పెట్టారు. బట్ కెమిస్ట్రీలో ఆ 9 క్వశ్చన్స్ ఎక్కువ ఎవరు చేస్తే అక్కడ ఫిజిక్స్లో ఒకటి తక్కువ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఆ 9 క్వశ్చన్స్ కెమిస్ట్రీలో పెట్టకుండా ఫిజిక్స్లో ఉన్న చూసింగ్ ఆఫ్ క్వశ్చన్స్ 26 క్వశ్చన్స్ కొద్దిగా ఈజీగానే ఉన్నాయి. అంటే 1.5 minute 2 minutesలో వచ్చాయి స్పెండ్ చేస్తే. అంటే ఆ 1.5 2 minutes అంటే ఖచ్చితంగా వాడు అక్కడ టైం సేవ్ చేసుకొని ఉండాలి. సరే, ఇప్పుడు మనం ఫిజిక్స్ గురించి మాట్లాడడం, కెమిస్ట్రీ గురించి మాట్లాడడం. బయలాజికల్ సైన్స్లో
టోటల్ మార్క్స్ ఎన్ని మార్కులు వస్తే ఇప్పుడు మనం అనుకున్న ఓసీలో ఆ సీట్లు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో? అదే సార్ నేను చెప్పేది ఏంటంటే బయాలజీ 360 ఉంది, మొత్తం 360 మార్క్స్కి. బయాలజీలో 360 మార్క్స్ బయాలజీ, 180 మార్క్స్ కెమిస్ట్రీ, 180 మార్క్స్ ఫిజిక్స్. అవునండి. ఓకే. ఇప్పుడు ఒక ఓసీ స్టూడెంట్ బయాలజీలో 345 తెచ్చుకోవాలండి. ఓకే, 345 మార్క్స్. ఓకే, బయాలజీలో 345. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుందండి? మనకు కనుక చూస్తే ఖచ్చితంగా 90 క్వశ్చన్స్ ఉంటాయి. అవునండి. ఆ 90 క్వశ్చన్స్లో ఒక 4-5 క్వశ్చన్లే తను పోగొట్టుకునేటట్టు ఉండాలి. 345 అంటే 360కి అంటే 3 క్వశ్చన్లే పోవాలి. ఆ డిఫికల్ట్ ఉన్న 3 క్వశ్చన్లే. ఓకే. 3 క్వశ్చన్లు తప్పెట్టి 90 పెట్టాడు సార్. ఓకే. 3 తప్పు అయిపోయినాయి అంటే ఖచ్చితంగా 87 కరెక్ట్ అవ్వాలి. 3 తప్పు అయితే 3 4 12. అవునండి. -3. రైట్. ఆ డిఫికల్ట్ ఉన్న 3 క్వశ్చన్స్ తప్ప మిగతా అన్ని క్వశ్చన్స్ కనుక చేస్తుంటే 345 వస్తాయి. ఓకే. ఇప్పుడు 345 బయాలజీలో కూడా తెచ్చుకొని ఉంటే అతనికి కెమిస్ట్రీ ఫిజిక్స్లో బర్డెన్ తగ్గింది. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే బయాలజీ ఎంత తగ్గితే అంత కెమిస్ట్రీలో ఫిజిక్స్లో గెయిన్ చేసుకుంటూ రావాలి. సో బయాలజీలో పోగొట్టుకునే మార్క్స్ ఒక 5-6 మాత్రమే నాకు తెలిసి. అంటే నేను అనుకోవటం ఏంటంటే ఒక 3-4 క్వశ్చన్లు తప్పితే ఎవరు పోగొట్టుకోరు. ఎందుకు మొన్న అంటే బయాలజీ విషయానికి వస్తే 3 కంటే ఈజీగా ఉంది. ఓకే. బయాలజీ. అచ్చా, బయాలజీ ఫస్ట్ పేపర్ కంటే ఈజీగా ఉంది. మొదటి పేపర్ కంటే, రద్దయిన పేపర్ కంటే. సరే, ఇప్పుడు ఓవరాల్గా స్టూడెంట్ యాటిట్యూడ్ ఏంటండి ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చిన తర్వాత? అంటే తను హ్యాపీగా ఉన్నాడా లేదంటే? లేదా చాలా మంది నేను దాదాపుగా ఒక 50-60 మందిని అడిగితే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ మేము 3 బాగుంది సార్ ఎగ్జామ్ అంటే. నేనన్నా మేము 3 ఎగ్జామ్ పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ వస్తుంది. అంతే, కట్ ఆఫే కదా మెయిన్. ఇప్పుడు నీకు ఇది పేపర్ కష్టంగా వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ తగ్గిద్ది, దీనికి పెద్దగా ఏముంటుంది. ఎందుకంటే ఇప్పుడు అదే 73,000 మంది కదా, బయట వాళ్ళు ఎవరు రారు కదా, స్టూడెంట్సే కాబట్టి ర్యాంకులు అవే కదా, పెద్ద ప్రాబ్లం. అంతే కదా. అంటే నాకు తెలిసి ఏం పెద్దగా ఏమి ఉండదండి. అవును, మార్క్ మనం అనుకోవటానికి. ఎందుకు డిఫికల్ట్ ఉంటే అందరికి డిఫికల్ట్ కానీ అంతే. సీట్లు ఏమి పెరిగిపో తగ్గిపో కదండి, ఇవ్వాల్సింది వీళ్ళకి కదా సీట్లు. బట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఫిజిక్స్ అనేది కీలకమైపోయింది. అదే కీ ఫ్యాక్టర్ అయిపోయింది పిల్లలకి ఈసారి కూడా. పిల్లలకి అది ఎగ్జామ్ హాల్లో తెలిసింది. నేనేమో వీడియోలో మొత్తుకొని చెప్తున్నా ఫిజిక్స్ అని, ఒకసారి అదే నిజమైంది. ఈసారి కూడా ఫిజిక్సే కీలకమైంది. అదే పేరెంట్స్ ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా అదే అనుకుంటారు. ఇప్పుడు మళ్ళీ జనరల్గానే మనం ఆలోచిద్దాం సార్. ఇప్పుడు ఓసీలో తెలంగాణలో ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది? 425 to 435 మధ్య వస్తే సీట్ వస్తుందండి. ఓకే, 425 to 435 ఓసీ. ఓకే, ఇది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లోనండి 492 to 498. 492 to 498. ఇది ఆంధ్రాలో ఓసీకి. రైట్ అండి. ఇప్పుడు మనము ఓసీ ఆ మేరకు మార్క్స్ రావాలి అనుకుంటున్నప్పుడు ఇప్పుడు జనరల్గానే ఇంకొక చిన్న విషయం మీరు ఆలోచించండి సార్. ఇప్పుడు రాస్తున్న వాళ్ళలో ఫ్రెషర్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ వాళ్ళు ఉన్నారు. ఫ్రెషర్ దీన్ని ఎక్కువ అటెంప్ట్ చేయగలడా, లాంగ్ టర్మ్ స్టూడెంట్కి సీట్లు కొట్టే అవకాశం ఎక్కువ ఉందా? ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్లో జనరల్గా లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఫిజిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు జనరల్గానే, ఎందుకంటే టఫ్ సబ్జెక్ట్ అదే కాబట్టి. ఒక డిఫికల్ట్ క్వశ్చన్ ఫిజిక్స్లో వచ్చిందంటే అది ఫ్రెషర్కి కష్టమే. అవునండి. ఫస్ట్ లాంగ్ టర్మ్ వాడికి కష్టమే, 5వ లాంగ్ టర్మ్ వాడికి కష్టమే. ఓకే, ఎందుకంటే వాడు ఆ ఆలోచనకు పోనీడు. అంటే ఎంత డిఫికల్ట్ వచ్చిన సబ్జెక్ట్లో అదంతే. ఆ క్షణంలో పిల్లవాడు థింక్ చేసేటట్టు ఉండదు ఆ డిఫికల్ట్ రేంజ్. బయటకు వస్తే దాదాపుగా ఏదైనా అది అప్లై చేసి చేయొచ్చు, కానీ ఒక డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చిందంటే ఇప్పుడు మనకేందంటే ఒలింపియాడ్ ఫస్ట్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఒలింపియాడ్ బ్యాచ్లో ఉన్న వాళ్ళు చేస్తారు. బట్ నార్త్ ఇండియన్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు MBPC ఉంటుంది కాబట్టి మ్యాథ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి మ్యాథ్స్ బేస్డ్ క్వశ్చన్స్ కొద్దిగా కష్టమైన చేస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా భయంకరమైన సెక్యూరిటీ మెథడ్స్ మారాయండి. ఎగ్జామ్ హాల్ ముందు కంటే ఆర్మీ ఇన్వాల్వ్ అవ్వడం, ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవ్వడం, PMO ఇన్వాల్వ్ అవ్వడం, ఒక సెక్యూరిటీ సిస్టమ్సే మారిపోవడం, ఈ వాతావరణం వల్ల స్టూడెంట్ ఏమైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉందా ఎగ్జామ్ హాల్లో? అంటే భయపడడం కానీ, అంటే నార్మల్గా రాసే పొజిషన్ ఏమి కానీ, ఇదేమైనా మనకు అర్థమైంది మీరు స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత, ఎగ్జామ్ హాల్ అయ్యి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇదేమైనా వాళ్ళకి ఇబ్బంది పడిందా ఎగ్జామ్ హాల్లో? ఎక్స్టర్నల్ ప్రాబ్లం ఏం లేదండి. ఓకే, ఎక్స్టర్నల్ ప్రాబ్లము దే ఫీల్ వెరీ హ్యాపీ. మాకు ఎటువంటి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారనే బాధ అని తప్పితే వాళ్ళు ఫీల్ అయ్యేది. అంతకుముందు ఏంటంటే కొంతమంది ఈజీగా వచ్చినప్పుడు మాకు సీట్లు వస్తాయి అనుకున్న వాళ్ళు, ఇప్పుడు పేపర్ ఒకేసారి టఫ్ రావటం వల్ల కొద్దిగా అటు ఇటు అంటే ఒక 15 to 20% వచ్చే వాళ్ళకి రాకుండా ఉండొచ్చు, రాని వాళ్ళకి రావచ్చు. 80% అయితే కామన్. ఇప్పుడు ఓసీ గురించి మనం మాట్లాడాం.
నెక్స్ట్ ఓబీసీ గురించి మాట్లాడదామండి. బీసీ అంటే బీసీలో 3-4 వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి అవునండి. తెలంగాణలో బీసీడీ 418 to 424 సార్. అచ్చా బీసీడీ 418 to 424 ఓకే తెలంగాణలో. ఓకే బీసీఏ సార్ 355 to 362 ఈ పేపర్కి. ఓకే నెక్స్ట్ బీసీఈ ఓకే 413 to 419. ఓకే నెక్స్ట్ ఎస్సీ తెలంగాణలో అవునండి 360 to 368. 360 to 368. ఓకే ఎస్టీ ఎస్టీ ఇంకా ఇక్కడ తెలంగాణలో ఇంకా హెవీ కాంపిటీషన్ ఉంటుంది కదా ఎస్టీకి. అవునండి ఇక్కడ ఎస్టీకి అండి 380 to 388. 388. సో ఇది తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది. ఈ మార్కులు వచ్చిన వాళ్ళకి 3 సీట్లు వచ్చే అవకాశం మధ్యలో అన్బిట్వీనే ఉంటుంది. ఒక 5-6-10 మార్కులు ఉంటేగా, అంతేగాని లేదా మార్క్ కాదు, బిట్వీనే ఉంటుంది. అంతేనా? నేను అనేది ఇప్పుడు మనం చెప్పాం కదా ఎస్సీ 360 to 368 అనేది, ఓకే అది 361 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా ఆ మధ్యలోనే ఉంటుంది. ఓకే ఇది తెలంగాణ పరిస్థితి. ఆంధ్రాలండి? ఆంధ్రాలో మనం ఓసీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సార్, 492 to 498 అని. అవునండి. బీసీడీ 478 to 483. ఓకే బీసీడీ అండి అవునండి 478 to 483. ఓకే బీసీఏ 435 to 446. ఓకే నెక్స్ట్ బీసీఈ 452 to 458. ఓకే ఎస్సీ ఎస్సీ అండి 443 to 452. ఓకే అక్కడ హెవీ కాంపిటీషన్ కదా ఎస్సీ కంటే కూడా. అవునండి. ఎస్టీ సార్ 422 to 434. అది ఆంధ్ర పరిస్థితి. ఓకే సో వీళ్ళకి ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఫ్రీ సీట్ వచ్చే ప్రైవేట్ ఏలోనైనా కావచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఓకే సో ఆల్మోస్ట్ మనం ఎటు చూసినా సరే, ఏ కేటగిరీలో కూడా చూసినా సరే మీకు ఎక్కడ కూడాను 360 పైనే. ఇంకా ఎస్టీ ఎస్సీలో కానీ బీసీలో కానీ ఓబీసీలో కానీ మినిమం 360. మినిమం 360. తెలంగాణలో కానీ తెలంగాణలో అయితే 360, ఆంధ్రలో ఇంకొంచెం ఎక్కువ. 360 లోపు ఉన్న వాళ్ళు ఇంకా మీరు ఫ్రీ సీట్ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఏ ఎస్టీ ఎస్సీ ఏ కేటగిరీ కూడా అసలు అంటే మొత్తం కూడా 360 బిలో వచ్చిన వాళ్ళు అంతే. ఇంకా కళ్ళు మూసుకొని నాకు తెలిసి 2 ఆప్షన్లు అంతే. మళ్ళీ ఒకటి లాంగ్ టర్మ్ లేదా అబ్రాడ్, ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఇంత టఫ్లో వస్తున్నప్పుడు ఈసారి లాంగ్ టర్మ్కి వెళ్తున్న వాళ్ళు ఆలోచిస్తారు, 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఓన్లీ ఫిజిక్స్ కోసమే వస్తారు. అంతే. కెమిస్ట్రీ చూసిన తర్వాత ఈసారి చూసిన తర్వాత మరి ఇంకా ఫిజిక్స్. అవునవును. ఎందుకంటే యాజ్ ఎ ఫిజిక్స్ లెసన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎస్ కరెక్ట్. అవునవును. ఫిజిక్స్ కూడా ఈజీగా ఇచ్చి బైపీసీ పిల్లలకి ఏముందిలే ఫిజిక్స్ అనే కన్నా ఇప్పుడు ఫిజిక్స్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే ఇప్పుడు చాలా మంది, నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు చాలా మంది కూడా అన్నారు 1 hour 15 minutes ఫిజిక్స్ పెట్టుకుంటే ఓకే మిగతా బైపీసీ పిల్లవాడు టెన్షన్ పడతాడు కదా అని. అవునండి. ఇప్పుడు 1 hour ఎగ్జాక్ట్ గా ఎవరైతే 1 hour 15 minutes దీనికి పెట్టాడో వాడే మినిమం 26 పెట్టగలడు. వెరీ గుడ్. 26%. అంటే మనం ఏం చేయాలంటే సార్, క్వశ్చన్ పేపర్ని గెస్ చేయాలి. మనము గెస్ చేసుకుంటూ రావాలి. ఓకే ఎలా గెస్ చేసుకుంటా అంటే ఎలా ఇవ్వచ్చు, ఎలా అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ టోటల్గా రాసిన వాళ్ళు గర్ల్స్ ఎక్కువ మంది అనుకుంటా కదా. మెడికల్ అంటే ఎక్కువగా గర్ల్సే కదండి. ఈ మార్కులు వాళ్ళకి అప్లై అవుతాయా లేదంటే వాళ్ళకి కూడా అంతేనా? వాళ్ళకి కూడా అంటే ఇంకా అంతే కదండి. సో వాళ్ళకే అప్లై అవుతాయి. కొద్దిగా రిజర్వేషన్ ఉన్నాయి కానీ కొంచెం గర్ల్స్ రిజర్వేషన్, అదే క్యాస్ట్ రిజర్వేషన్స్, ఈడబ్ల్యూఎస్. సో ఇప్పుడు ఓకే ఎగ్జామ్ ఎప్పుడో May 3 నుంచి 21వ తేదీ వరకు ఆల్మోస్ట్ 2-3 వారాల పాటు ఎంతో ప్యానిక్లో ఉన్న ఈ స్టూడెంట్స్ రోజు అనేక వార్తలు, మధ్యలో కొత్త రాజకీయ పార్టీలు, అనేక వీడియోలు, కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చే, దీంతో విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయమని వార్తలు వచ్చాయి. ఇంకా నడుస్తూనే ఉన్నాయి, రోజు ధర్నాలు నడుస్తూనే ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దీనికి ఈ వాతావరణానికి దూరంగా, ఈ వార్తలకు దూరంగా పాపం ఎగ్జామ్ హాల్లో ఉన్న ఈ పిల్లల్ని నిజంగానే మెచ్చుకోవాలి. వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ నిజంగానే మెచ్చుకోవాలి, ఓపిక మెచ్చుకోవాలి. వాళ్ళు ఎవరు మనం నిందలేస్తున్నాం కానీ ప్రభుత్వాన్ని, వాళ్ళు మాత్రం వాళ్ళ పనిలో వాళ్ళే ఉన్నారు. సో ఓవరాల్గా మోడరేట్గా ఉన్న ఈ పేపరు ఈ స్థాయిలో మార్కులు వస్తున్నప్పుడు, సో ఈ ప్రక్రియ ఎంత తొందరగా పూర్తి చేస్తుందండి? ఎందుకంటే లేట్ జరిగింది కదండి. ఇప్పుడు ఈ రాష్ట్రం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ప్రక్రియ ఎంత అంటే రిజల్ట్ వచ్చే ఎంత తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది? నాకు తెలిసి నేను అనుకోవటం ఏంటంటే ఒక 20-25 డేస్లో రిజల్ట్ ఇచ్చేసి ఓకే జూలై ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఒక వారం రోజుల్లోకి ఆఫీషియల్ కీ కూడా రిలీజ్ చేయగలరా?
ఆ వారం రోజులు పట్టదండి, ఎందుకంటే దీని మీద అబ్జెక్షన్స్ తీసుకోవాలి కదా వాళ్ళు. అవునవును. పేపర్ మీద అబ్జెక్షన్స్కి ఒక 10 days 14 days ఇస్తారు. ఓకే. ఆ అబ్జెక్షన్స్ ఏది కన్సిడర్ చేయాలో ఏది కన్సిడర్ చేయకూడదో తెలుసుకొని ఓకే. కన్సిడర్ చేసి వాళ్ళు కమిటీలో డిస్కస్ చేసి అవును. ఆ తర్వాత రిజల్ట్ ఇస్తున్న 3 రోజుల ముందు కీ ఇస్తాడు. ఓకే. అన్నిటిని వాడు పరిశీలించి ఓకే. 72 hours ముందు అవునవును. ఆ కీ ఇచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత అబ్జెక్షన్ ఏముండదు. ఇక ఓకే. ఇంకా తర్వాత డైరెక్ట్ అటాక్ రిజల్ట్. మనం ఏం పెట్టుకున్నా అన్ని డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు రేపటి నుంచి విండో ఓపెన్ చేస్తారు, కీ అబ్జెక్షన్స్ విండో అచ్చా. ఓపెన్ చేసి ఆ మెయిల్స్ అన్ని వాళ్ళు చెక్ చేసి దానికి ఒక టీం ఉంటుంది. ఓకేనండి. జెన్యూన్ అయిందనుకోండి అవును. దాన్ని కన్సిడర్ చేస్తారు. ఓకే. ఎందుకంటే మోర్ కేసెస్ పడకుండా సుప్రీంకోర్టులో మళ్ళీ లేట్ అవుతుంది అంతే కదండి. దానివల్ల. ఓకే. అందుకని చాలా ఎర్లియర్గా నేను అనుకోవటం August 10th లోపు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఇచ్చేస్తారు. ఏదైనా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ పిల్లలకి అవునండి. సరే ఇది అయిపోయేది అంతే కదా. రీనీటు ఓకే. సరే ఫస్ట్ అనుకున్నట్టు కాకుండా కొద్దిగా భిన్నంగా ఉంది. అవునండి. ఫస్ట్ అనుకున్నట్టు భిన్నంగా ఉందంటే ఫస్ట్ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ 3 ఈజీగానే ఉన్నాయి. అవునండి. ఇప్పుడు బయాలజీ ఈజీగా ఉంది, పాపం పిల్లలు హ్యాపీగా బైపీసీ వాళ్ళు బయాలజీ ఈజీగా ఉంది కాబట్టి. అంతే కదండి. బట్ ఏంటంటే ఫిజిక్స్ ఓకే. మెయిన్ ఇప్పుడు కీలకంగా మారేది ఫిజిక్స్. సరే ఇప్పుడు ఒక చిన్న విషయం అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసేసారు, మార్క్స్ ఏమో అంటే ఫలితాలేమో డబ్బాలో ఉన్నాయి. కొంతమంది వాళ్ళకి తెలుసు ఇన్ని మార్కులు వస్తాయని, అవును. కొంతమంది ఏమో మైనస్ నెగిటివ్ మార్క్స్ అంచనా వేయక వాళ్ళు అటు ఇటు అవుతుంటారు. 10-20 మార్కులు అటు ఇటు అవుతుంటుంది రిజల్ట్. అలా ఉంచితే ఇప్పుడు పిల్లల్లో ఈ ఫలితాలు తెలిసిన తర్వాత ఏ మేరకు ఇప్పుడు ఏ మార్కుల నుంచి ఇప్పుడు ఓసీఏ తీసుకుందాం, ఏ మార్కులు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ లాంగ్ టర్మ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఒక 1 year టైం వేస్ట్ చేసుకోవాలి. లేదు బెటర్ ఆప్షన్ కోసం ఇండియాలో చాలా డిగ్రీలు ఉన్నాయి, అది కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫారెన్లో మెడిసిన్ కోసం వెళ్ళొచ్చు, లోకల్లో రకరకాల కోర్సులు ఉన్నాయి, వాటికి వెళ్ళొచ్చు. సో అంటే ఏ మేరకు ఇప్పుడు ఒక 200-300 మార్కులు ఉన్న వాళ్ళు కూడా వెయిట్ చేయాలా నెక్స్ట్ ఇయర్ కూడా ఒకవేళ? లేదు, అసలు అది ఇంపాసిబుల్ అండి. ఓకే. ఎప్పుడైతే మనం ఈ కట్ ఆఫ్లు చెప్పామో, అవునండి, ఈ లీస్ట్ కట్ ఆఫ్ ఉంది కదా, ఈ కట్ ఆఫ్కి ఒక 120 మార్క్స్ తగ్గించుకోండి సార్. ఓకే. 425 అని చెప్పాం కదా అవునండి. ఓసీకి. ఓకే. 425 అంటే 120 తీసామనుకో 305 వచ్చినోడు లాంగ్ టర్మ్కి వెళ్ళచ్చు. సో మీరు 125 మార్క్స్ అనేది ఒక బెంచ్ మార్క్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇచ్చిన కట్ ఆఫ్ మైనస్ అదే మైనస్ 125. ఓకే. మ్యాక్సిమం 130 ఓసీలో కానీ ఓసీలో కానీ ఓబీసీలో కానీ ఎస్టీఎస్సీలో కానీ 10 months వాడు చదవాల్సింది 2 years చదవాలి సార్. అంతే కదండి. మళ్ళీ పేపర్ ఎట్లా వస్తుంది అనేది ఇది మంచి సలహా అండి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి నెక్స్ట్ మేము లాంగ్ టర్మ్కి వెళ్తే సీట్ కొట్టగలమా లేదని వాళ్ళకి శక్తి వాళ్ళకి తెలుస్తుంది కనుక, వాళ్ళకి యథార్థంగా తెలియాలి కదా సార్. తెలుస్తుంది కనుక పేరెంట్స్ అనేది ఒక ఒపీనియన్ లో పోయి లాంగ్ టర్మ్ లో వేసాము, అవునండి, మా ఊడికి సీట్ రాలేదు కంగారు. అవునండి, మనం అనుకుంటున్నట్టు కానీ అవునండి, ఒక ఒరిజినల్ నాలెడ్జ్ తెలిస్తే ఎందుకు ఒక ఇయర్ వేస్ట్ చేసుకోవడం ఎందుకంటే చాలా. ఎందుకంటే ఒత్తిడి కూడా అంత మంచిది కాదు కదండి. ఈ రోజుల్లో మనం పిల్లల మీద ఒత్తిడి పెట్టడం అంత వరకు సంస్కారం అన్నది ఆలోచిస్తుంటే మరీ అంత ఒత్తిడి పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 125 మార్క్స్ తేడా ఉన్నప్పుడు ఓకే నెక్స్ట్ నేను ఇంకొంచెం 10 months కష్టపడితే 125 మార్క్స్ పెరుగుతాయి అనుకుంటే మనం వెళ్ళొచ్చు లాంగ్ టర్మ్. 10 months మీకు 2 years కదా సార్. 2 years కదా. అదే 2 years అంటే లాస్ట్ 2-3 months రివిజనే ఉంటుంది. అంటే 7 months లో 2 years కంప్లీట్ చేసి అన్నిగా పెంచుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పేపర్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ అది కొత్త పేపరే. ప్లస్ దాన్ని కూడా తపస్సులా చేస్తే తప్ప ఇంకా అసలు వేరే డీవియేషన్ ఉండకూడదు. లాంగ్ టర్మ్కి వెళ్ళే వాళ్ళకి నేను చెప్తున్నాను సార్. అవునండి, లాంగ్ టర్మ్కి వచ్చే వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు ఇక్కడ కాకపోయినా నా దగ్గర రాకపోయినా ఎక్కడికైనా వెళ్ళండి. అంతే కదా. బట్ ఒక తపస్సు లాగా చేస్తే తప్ప నాకు తెలిసి ఇప్పుడు రీనీట్ కాబట్టి ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చే డైరెక్ట్ నీట్ అనేది అవునండి ఇంకా అసలు ఈసారి కొద్దిగా బాగానే టఫ్గానే ఉంటుంది. సో ఇట్లాగే ప్రతిసారి ఇంకా 120-125 మార్క్స్ ఇంప్రూవ్ చేయొచ్చు అండి. ఏది పిల్లవాడు చదివి చెప్పిన వర్క్ చెప్పినట్టు చేస్తే. ఓకే. మీరు అన్నట్టుగా ఇప్పుడు 170 వచ్చినోడిని అవునండి ఖచ్చితంగా 300 ఇంప్రూవ్ చేయమని అంటే అవును సార్ 3 లాంగ్ టర్మ్ తీసుకున్నారా సార్. క్వాలిఫై మార్క్స్ ఎంత ఎండొచ్చి ఉంటుంది? క్వాలిఫై మార్క్స్ ఈ ఒక్క 2-3 మార్కులు ఎక్కువగా 2025 అన్నట్టే ఉంటుంది సార్. 2025లో ఏదైతే క్వాలిఫై ఉందో ఒక 2-3 మార్కులు పెరిగిద్ది అంతే పెరుగుతాయి. క్వాలిఫై 2025లో మీకు 139 మార్క్స్ ఎంత అనుకుంటా? 139, ఇప్పుడు 141 అట్లా. క్వాలిఫైయింగ్ అంటే మీకు పెద్ద ప్రాబ్లం లేదు, పెద్ద డిఫరెన్స్ రాదు. అదే నేను అనుకోవటం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే, లాస్ట్ 25తో పోల్చుకుంటే ఒక 2-3 మార్కులు
ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అవుతాయి. ఇప్పుడు 119 ఉందనుకోండి అవునండి. రిజర్వేషన్ Yes, 121 121 పెద్ద తేడా ఏమీ ఉండదు. క్వాలిఫైయింగ్ పెట్టాడు. సో దానికోసం చుట్టుపీక్కోసం పని ఏమీ లేదు. ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్ కూడా 25తో పోలిస్తే కొద్దిగా పెరిగింది అంతే కదా. కట్ ఆఫ్ కొద్దిగా ఎంత ఒక 15-20 మార్కులు. ఓకే. పేపర్ మాత్రము 25 అంతా కష్టం లేదు. అవునండి. ఫస్ట్ నీట్ అంతా ఈజీగా లేదు. ఈజీగా ఇప్పుడు ఇంకా ఏంటంటే మొత్తము మేము ఇంతకుముందు ఇక్కడికి వచ్చే ముందే బయాలజీ కెమిస్ట్రీ మొత్తం కూర్చొని డిస్కస్ చేసాం 1 అవర్. అవునండి. 1 అవర్ డిస్కస్ చేస్తే మొత్తం వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే, అవునండి. సార్ మా బయాలజీ ఏమీ లేదు సార్, కెమిస్ట్రీ కూడా పిల్లలు ఇప్పుడు ఒక 9 అంటే 36 క్వశ్చన్లు అంటే 35 పెడతాడు. అంతే. 35 పెడితే 30 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా ఓకే 12 అంటే 115 వస్తాయి. ఓకే. సరే ఎగ్జామ్ హాల్ నుంచి ఇమ్మీడియట్గా బయటికి రాగానే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి కనెక్ట్ అవుతారు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది. మీకు 50-60 మంది మీరు మాట్లాడారు అంటున్నారు. 56 మందిని మనం తీసుకుందాం, వాళ్ళనే సర్వేగా తీసుకుందాం. సో ఆల్మోస్ట్ హ్యాపీ మూడ్లో ఉన్నారా, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడుతున్న మూడ్లో ఉన్నారా? మోస్ట్ ఆఫ్ ద అంటే నా స్టూడెంట్స్ నేను ఫిజిక్స్ బాగానే ప్రిపేర్ చేసి పంపించాను కాబట్టి ఓకే సరే కొద్దిగా హ్యాపీగానే ఉంది. 30-33 మెంబర్స్. ఓకే. నెక్స్ట్ ఒక 8 మెంబర్స్ కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నారు. అంటే రాకపోవచ్చు, మిమ్మల్ని తిరిగి లాంగ్ టర్మ్కి వస్తామని. ఓకే. నాకు తెలిసి ఒక 10 మెంబర్స్ అయితే ఏడుస్తున్నారు పోయింది సార్ అని. అంటే ఇంత ఈ 10 మెంబర్స్లో ఒక 2-3 లాస్ట్ నీట్లో వచ్చింది. ఇది నీట్ ఉంది కదా, ఫస్ట్ నీట్, ఆ నీట్లో ఒక 2-3 అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 32 మెంబర్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. నా దగ్గర ఉన్న నాకు కాల్ చేసిన 50 మెంబర్స్లో 32 మెంబర్స్ అయితే ఈజ్ అ వెరీ హ్యాపీ. మీ ద్వారా రామారావు గారు ఈ 2 స్టేట్లో ఉన్న పిల్లలకి చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా మన ఈ 2 స్టేట్లలో ఫ్రీ మెడికల్ సీట్ తెచ్చుకోవాలనుకుంటే కీలకం ఫిజిక్సే. డ్యామ్ షూర్ అండి. మళ్ళీ ఒకసారి నిరూపించింది ఈ పేపర్ మళ్ళీ ఒకసారి పిల్లలకు కూడా ఒక ఐడియా కలిగించింది. ఓకే. అందుకని ఎవరైతే స్టూడెంట్స్ ఫిజిక్స్ అంటే బయాలజీ కొద్దిగా వచ్చింది, ఫిజిక్స్ వల్లనే మాకు మెడికల్ సీట్ రాలేదు అని అనుకునే వాళ్ళు ఉంటే, జూలై 8న మన అకాడమీ వైజిఎం మెడికల్ అకాడమీలో క్లాసులు స్టార్ట్ అవుతాయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక డెసిషన్ తీసుకోండి. ఓకే. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఒకవేళ ఈ కట్ ఆఫ్లు కొద్దిగా అటు ఇటు, కొద్దిగా ఒక మార్క్ అటు ఇటు అయినా వచ్చేటట్టు ఉంటే దే ఆర్ వెయిటింగ్, నో ప్రాబ్లం. బట్ రాకపోతే ఇంకా టైం వేస్ట్ ఎందుకండి? అంతే కదండి. మీ ఎయిమ్ డాక్టర్ అయినప్పుడు అంతే కదండి, మీరు ఖచ్చితంగా జీవితంలో డాక్టర్ కావాలనుకుంటున్నారు, వెయిట్ చేసే కొద్దిగా ఇంకా రోజులు పోవటమే కాబట్టి అవునండి తొందరగా ఒక డెసిషన్ తీసుకోండి. నిజానికి మీరు అన్నట్టు ప్రతి స్టూడెంట్కి ఫిజిక్స్ అంటే భయం అన్న విషయం తెలుసు, ఫస్ట్ డే నుంచి తెలుసు. ఏదైతే భయం ఉంటుందో, ఏదైతే స్కోర్ కావాలి, అందులో ఎక్కువ మార్కులు వస్తేనే సీట్ వస్తుందని మొదటి నుంచి తెలిసినప్పుడు ఈ సబ్జెక్ట్ని ఇగ్నోర్ చేసే పని లేకుండా దీన్ని తడాకేంటో చూపించుకోవాలనుకొని ఆ సబ్జెక్ట్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ చేస్తే అలా చేసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మెడికల్ సీట్ వస్తుంది. కెమిస్ట్రీ బయాలజీ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తూ ఎగ్జామ్ రాస్తూ ఫిజిక్స్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పిల్లలు బయాలజీ కెమిస్ట్రీ ఎక్కువ ఎగ్జామ్స్, ఫిజిక్స్ కాన్సెప్ట్స్ లెర్నింగ్ అండి. కాన్సెప్ట్స్ ఉంటేనే వస్తాయి. ఓకే. ఇది మరి ఇంతకుముందు కూడా ఎవరో ఫార్ములా బేస్డ్ అది ఫార్ములా బేస్డ్లో అసలు ఫిజిక్స్లో ఏది కూడా పెట్టలేము. అవునండి. అందుకని చక్కగా టైం ఉంది, మంచి షెడ్యూల్ ఉంది, మా దగ్గరికి రావచ్చు. చెప్పాం కదండి 25 మెంబర్స్ గర్ల్స్, 15 మెంబర్స్ అకాడమీలో. ఎస్. నేను ఎందుకంటే ఇన్ని 26 ఇయర్స్ ఫిజిక్స్ ఒక చాలా మంది మిడిల్ నాలెడ్జ్ ఉన్న పిల్లవాళ్ళు ఫిజిక్స్ పరంగా డాక్టర్ సీట్ కోల్పోతే నాకు అదొక బాధ అండి. అవునండి. ఇప్పుడు బయాలజీ కెమిస్ట్రీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, ఫిజిక్స్ పరంగానే డాక్టర్ సీట్ పోతుంది అనుకో, పాపం చాలా మట్టుకు అలాగే జరుగుతుంది కదా. అసలు మెయిన్ అది యూనివర్సల్ అయిపోయింది. అట్లాంటి పిల్లవాళ్ళకి ఏంటంటే మనం ఫిజిక్స్ నేర్పించి డాక్టర్ చేయొచ్చు అనేదే మెయిన్ థీమ్. అదండి. బయాలజీ ఎక్కువ ఎగ్జామ్స్, కెమిస్ట్రీ కూడా ఎక్కువ కాన్సెప్ట్స్ ఎగ్జామ్స్ చెప్పుకుంటూనే ఫిజిక్స్ కొద్దిగా స్ట్రాంగ్ అండి. అవునండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను చెప్పా ఒక వీడియోలో, ఇప్పుడు ఫిజిక్స్ పిల్లలకి లాంగ్ టర్మ్ వచ్చే పిల్లలకి 24/7 26 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిజిక్స్ వాడు ఉంటే వాడికి ధైర్యం వేరు. అంతే కదండి. ఫిజిక్స్ కనపడుతున్నావు తిరుగుతున్నావు అనుకో, పిల్లవాడికి మైండ్లో ఒక ధైర్యం ఉంటుంది, ఓహో ఈ రోజు కాకపోయినా రేపని మా ముందే ఉన్నాడు, ఎప్పుడొకటి చెప్తాడులే, మాకు నైట్ అయినా పగలైనా ఎయిట్ అయినా ప్రాబ్లం ఏం లేదు. అవునండి. అందుకని ఒక అన్లిమిటెడ్ ఫిజిక్స్ అంటూ మనం చెప్తున్నాం కాబట్టి ఓకే, స్టూడెంట్స్ ఎవరైతే ఫిజిక్స్ ల్యాగింగ్ వల్ల డాక్టర్ సీట్ కోల్పోతున్నారో, అవునండి, జూలై 8న స్టార్ట్ అవుతుంది సార్. ఓకేనండి. ఈ సద్వినియోగం చక్కగా. అకాడమీ ఎక్కడ ఉంది అంటే 2 స్టేట్స్లో ఎక్కడ ఉన్నాయండి?
ఓన్లీ హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్. ఒక బాయ్స్ క్యాంపస్, ఒక గర్ల్స్ క్యాంపస్. ఓకే. ప్రాబ్లం ఏం లేదు, చాలా చక్కగా అంటే ఇంటెన్సివ్ కోచింగ్ అనేది అవునండి. ఏ రోజుకి ఆ రోజు అండి, ఇంకా జర్నీ అంతే అది. అవునండి. నేర్చుకోవటమే, ఇంకా బాధపడి నేను ఈ పిల్లలకు కూడా చెప్తున్నానండి, రాదు బాధపడకుండా అట్లా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు. ఆప్షన్స్ చాలా ఉంటాయి కదా. ఉంటాయి, ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి, ఎందుకు సార్ ఇక. నిజానికి మీరు అన్నట్టు ఈ రోజు కూడా వార్తలు చూసాను. నిన్న కూడా తెలంగాణలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు మియాపూర్లో. ఇది దురదృష్టకరమైన. ఇది పరీక్ష ఒకటే, నీట్ ఒకటే జీవితం కాదు, ఇది ఒకటే లైఫ్ కాదు. ఇప్పుడు అనేక చదువులు ఉంటాయి, దాన్ని మించిన చదువులు ఉంటాయి. చాలా మంది వ్యాపారవేత్తలు హాస్పిటల్కి వెడితే వాళ్ళ దగ్గర పని చేస్తున్నాం. సో ఇదే వృత్తి ఏమీ కాదు, ఇది ఒకటే చదువు ఒకటేమీ కాదు. తమ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మరింత శక్తిని పుంజుకోవాలి తప్ప భయపడి ఆత్మహత్య చేసుకోవడాన్ని పిరికి పనులు అయితే ఈ రోజుల్లో విద్యార్థులు చేయకూడదు, కరెక్ట్ కాదు. అది పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయకూడదు. అయితే దానికి మీ మెయిన్ రోల్ అండి. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మెంటల్ బ్యాలెన్స్ కూడా నేర్పాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే ఆప్షన్స్, లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, అంతకంటే బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఇది కాకపోతే అది మనం ఒక ఫ్లైట్ మిస్ అయ్యాం, ఒక బస్సు మిస్ అయ్యాం, మనం సూసైడ్ చేసుకుంటామా? నెక్స్ట్ బస్కి వెళ్తాము, నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్తాం. అది కూడా అంతే. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒకవేళ ఎవరన్నా సరే నీట్ మంచి అకాడమీ, ఫిజిక్స్లో మంచి ఫ్యాకల్టీ ఉన్న నీట్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే వైఆర్కే గారి దగ్గర మీరు జాయిన్ అవ్వచ్చు. లేదంటే ఆ స్థాయి మనుషులు, ఆ కేపబిలిటీ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఇంకెక్కడైనా మీకు అందుబాటులో ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి. బట్ ఫిజిక్స్ అన్నది కీలకమైన సబ్జెక్ట్ మెడిసిన్లో అన్న వాస్తవాన్ని మరొకసారి ఈరోజు పేపరు మనకు నిరూపించింది. థ్యాంక్ యూ.